ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల గ్రామంలో టైలర్స్ డే వేడుకలను శనివారం నిర్వహించారు. గ్రామంలో ఉన్న ఆస్కార్ వల్లి టైలర్ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. తొలుత జెండాను ఆవిష్కరించి 30 మంది విద్యార్థులకు దుస్తులు, పెన్నులు, స్వీట్స్ను పంపిణీ చేశారు. కమిటీ అధ్యక్షులుగా షేక్ ఆస్కార్ వలీ, కార్యదర్శిగా సయ్యద్ యూసుఫ్, ఉపాధ్యక్షులుగా సిలార్ బుడేలు ఎన్నుకున్నారు. మరో 8 మంది దర్జీలు సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో నార్త్ పాఠశాల ఉపాధ్యాయురాలు శారద, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆస్కార్ వలీ తదితరులు మాట్లాడారు. ఇప్పటి వరకు మా కేంద్రంలో 52 మంది మహిళలు శిక్షణ పొందారు. వారు అందరూ కూడా స్వయంగా మిషన్ పని చేసుకుంటూ జీవనాధారం. అలాగే ఈ టైలర్స్ డే సందర్భంగా మేము అందరం కూడా చాలా సంతోషంగా చేసుకుంటున్నాం. మరి అంటే ఈ యొక్క టైలర్స్ డే సందర్భంగా దేవుడు రంభా, ఊర్వశి, మేనకల్ని అందంగా పుట్టించినట్టుగానే దర్జీ అనే ఒక వ్యక్తి కళాకారుడు వారికి సరైన దుస్తులు అమర్చి వారికి అందంగా తీర్చిదిద్దారు. అంతటి కళాకారులు దర్జీలు. మరి అలాంటి దర్జీలు ఈ రోజున కొంచెం వెనకబడి ఉన్నారు. వారిని గురించి ప్రభుత్వం సహకరించమని కోరుతున్నాం. అలాగే ఆ దర్జీలకి వృద్ధాప్యం పెన్షన్ కూడా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ ఘనంగా ఈ పండగ చేసుకునే సందర్భంగా మన దుగ్గిరాల మండలంలోని నార్త్ ప్రాథమిక పాఠశాల పిల్లలకి 30 మందికి మరి ఈ రోజున మాకు చిన్న గిఫ్ట్గా మేము వారికి ఒక జత బట్టలు, ఒక పెన్ను, ఒక స్వీటు అందజేస్తున్నాం. ఇది చాలా చిన్నదే, కానీ మా స్తోమత కొంది ఇలాంటిది చేయాలని మరీ కూడా టైలర్స్ డేలు ఇలాగే చేసుకుంటూ దీన్ని అభివృద్ధి పొందుతూ మేమందరం కూడా చాలా సంతోషంగా ఉండి ప్రభుత్వం తరఫున రాయల్టీ పొంది మేమందరం కూడా ఈ కళకి మీరు జీవం పోసినట్టుగానే చివరి వరకు కూడా మా యొక్క ఈ వృత్తికి మీరు ఆదరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. హ్యాపీ టైలర్స్ డే సందర్భంగా అందరికీ నా నమస్కారములు. మనకు మనిషికి కావాల్సింది కూడు, గుడ్డ, గూడు. గూడు అందరికీ ఉన్నది. ప్రభుత్వం కూడా గూడు ఏర్పాటు చేస్తుంది. గుడ్డని అందంగా మలిచేవారు ఒక టైలరు. అందంగా ఎంత గుడ్డైనా సరే అందంగా మలిస్తేనే దానికి అందం వస్తుంది. అందుకని టైలర్స్ సందర్భంగా అందరికీ నా అభినందనలు. దీన్ని మన ప్రభుత్వం వారు కూడా టైలర్స్ని ఆదుకొని వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పాటు చేస్తారని మనవి చేస్తున్నాను. ఈరోజు మన అస్గర్ గారు ఈ కార్యక్రమం పెట్టి చిన్న స్కూల్ పిల్లలకి బట్టలు దుస్తులు పంపిణీ చేసే సందర్భంగా వారికి నా అభినందనలు. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో శనివారం నూతనంగా నిర్మాణం చేపట్టనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాల నిర్మాణానికి కూటమి నాయకులు శంకుస్థాపన నిర్వహించారు. 2 భవనాలకు గాను 72 లక్షలతో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి ఉజ్వల హరిణి, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యులు గేరె బుల్లెమ్మ, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, వైద్యులు శ్రీవల్లి రహిమున్నిసా, పంచాయతీరాజ్ ఏఈ సాంబిరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ తుమ్మపూడి స్వప్న, గ్రామ పార్టీ అధ్యక్షులు కాబోతు దేవదాస్, అంచె మారుతి వరప్రసాద్, కాసరనేని కృష్ణ, మన్నెం అశోక్, అంచె రవిచంద్, గోళ్ల శ్రీనివాసరావు, చొప్పర రోసయ్య, పసుపులేటి శివకోటేశ్వరరావు, నాలాది నాగేశ్వరరావు, అంకంశెట్టి ఆంజనేయులు, చెన్నంశెట్టి ప్రభాకర్, చొప్పర యేసుపాదం, గేరా జనార్దన్, అంచె రామ్మోహన్, పంచాయతీ కార్యదర్శి మహేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు, అధికారులు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల మండలంలోని ఈమని గ్రామంలో 2 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు నూతనంగా 72 లక్షలతో డిప్యూటీ ఎంపీటీఓ గారు, ఎంపీటీఓ గారు అధికారులతో కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి భూమి పూజ జరుపుకున్నాం. ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు గలవు. ప్రజలకి
మెరుగైన సేవను అందిస్తారు. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామంలో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎటు చూసినా ఎన్ఆర్జీస్ పనులు జరుగుతున్నాయి. సీసీ రోడ్లు, రంగు రోడ్లు వేయటం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నారా లోకేష్ గారు అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ఈ అవకాశం కల్పించినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు 4 స్పోర్ట్స్ పెన్షన్లు కూడా అందించడం జరుగుతుంది. 1వ తారీఖు ఆదివారం వచ్చిందనుక ఒక రోజు ముందే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం వరకు ఒక రోజు ముందే పెన్షన్ను అందించడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజున మనం ఏమని గ్రామంలో పిహెచ్సి సబ్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్, విలేజ్ క్లినిక్లు ప్రారంభించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళతో చూస్తున్నటువంటి సంక్షేమాన్ని మనం ఈరోజు హెల్త్ సెంటర్ రూపంలో చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ రోజున మన ఏమని గ్రామంలో మన దేవదాస్ గారు చెప్పినట్టు ₹1 పన్నులతో మనం శంకుస్థాపన చేయడం జరిగింది. ₹1 పనులకి. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎన్ఆర్జీఎస్ నిధులు అనేది మన గ్రామానికి ఇప్పుడు మొదటి విడతగా ఒక 30 లక్షలు, రెండో విడతగా మళ్ళీ ఒక 20 లక్షలు ఈ రోజున ఇవ్వటం జరిగింది. అవి కూడా రోడ్లు కూడా చివరి దశలో ఉన్నాయి. ఆల్రెడీ ఒక రోడ్డు బిగిన్ అవడం కూడా జరిగింది. మిగతా రోడ్లు కూడా బిగిన్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజున ఎలక్షన్లో వాగ్దానం చేసిన సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళతో చూసేటువంటి ప్రభుత్వంగా ఈ రోజున మనం అంత అభివృద్ధిని ఈ రోజున మనం చూడగలుగుతున్నామంటే అది యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఘనత. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ఏదైతే మనం ప్రజలకి సంక్షేమం పథకాలను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మాకు ప్రవేశపెట్టినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున మనం తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాలు చేసినందుకు ఏమన గ్రామం తరపున మనం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాం. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఏమన గ్రామంలో దరిదాపు ₹1 పనులని శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 పనులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించి సచివాలయం 1, 2 కింద ఒక్కో దానికి 36 లక్షల చొప్పున, రెండింటికి కలిపి ₹72 లక్షల ఈ రోజున ఎంపీపీ గారు కానివ్వండి, ఎండిఓ గారు కానివ్వండి, సర్పంచ్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే పంచాయతీ గ్రాంట్ నుంచి కూడా మరి ముఖ్యంగా 3 రోడ్లకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా ₹20 లక్షల సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కూడా చేయడం కూడా ఈ నియోజకవర్గంలో మరి చాలా సంతోషకరమైన విషయంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున చూస్తే నారా లోకేష్ బాబు గారు ఒక అభివృద్ధి, సంక్షేమం 2 కూడా జోడెద్దుల్లాగా పరిగెత్తు రాష్ట్రంలో ఎక్కడ కూడా కుంటుపడకుండా ముందుకు దూసుకెళ్తున్నటువంటి లోకేష్ గారికి మా గ్రామం నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈరోజు ఏమని విలేజ్లో మనం సబ్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ ఒక 2 శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక్కొక్క సబ్ సెంటర్ యొక్క వాల్యూ వచ్చేప్పటికి ₹36 లక్షలు. 36 + 36 72 లక్షలు మనం ఈరోజు సబ్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. మన యొక్క ప్రజాప్రతినిధుల చేత చేయడం జరిగింది. దాంతోపాటుగా ఈ ఊళ్ళో మనకి 4 న్యూ పెన్షన్స్, స్పౌస్ పెన్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది నాయకుల చేతుల మీదుగా. దాంతోపాటు మనము ఎవ్రీ మంత్ మనం యాక్చువల్గా 1వ తారీఖుని ఇచ్చేది మనకి 1వ తారీఖు సండే రావడం వల్ల మనం గౌరవ ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం మనం ఈరోజు మంత్ ఎండింగ్ 28వ తారీఖునే మనం ఇప్పటివరకు 12:30కి మన యొక్క మండలంలో సుమారుగా 90% పెన్షన్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ కూడా ఈరోజు సాయంత్రంలోపు 10% కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి వర్క్స్ కూడా సుమారుగా మనం ఇక్కడ కూడా గ్రావెల్ రోడ్స్ కానీ, అలా సీసీ రోడ్స్ కానీ ఆ యొక్క ₹60 లక్షల కూడా మనం వర్క్ స్టార్ట్ చేసాం. ప్రోగ్రెస్లో ఉండి కొన్ని అయితే అయిపోయినాయి, కొన్ని మాత్రం అయిపోయే స్టేజ్కి వచ్చినాయి. టోటల్గా సుమారుగా మనం ఇక్కడ ఈరోజు మనం 1,30,00,000 దాకా మనం ఈ యొక్క ఈ వారం 10 రోజుల్లో మనం ఆ శంకుస్థాపనలు కానీ కంప్లీషన్ కానీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. అలాగే ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి కూడా మా గౌరవ మన మినిస్టర్ గారు నారా లోకేష్ గారి యొక్క ప్రోద్బలంతో ఆ వర్క్స్ కూడా మనం ఈ మార్చి 2nd వీక్ కల్లా టోటల్గా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే సుమారుగా మనకి
సుమారు 6 కోట్ల రూపాయలు అనేది నరేగా కింద ఇవ్వడం జరిగింది మన మినిస్టర్ గారు. దాని ప్రకారంగా మార్చి 2nd వీక్ గల మండలం మొత్తం మీద మనకి ఇచ్చినటువంటి 5 కోట్ల వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. విలేజ్ హెల్త్ సెంటర్స్ని ఇనాగ్రేట్ చేశారు. దాంట్లో ఏంటంటే ఒకటి ఈమని 1, ఒకటి ఈమని 2, ఈ రెండింటిని కలిపి ఇంచుమించు 7,000 అండ్ అవర్ పాపులేషన్ని కవర్ చేస్తుంది. సో ఈ బిల్డింగ్ కంప్లీట్గా ఫినిష్ అయిన తర్వాత MLHP అనేసి ఒక నర్స్ ఇక్కడే ఈ బిల్డింగ్ ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి 24 hours ప్రజలకి సేవ చేస్తారు. సో మైనర్ ఎయిల్మెంట్స్ అంతా ఇక్కడ కవర్ అయిపోతుంది. దానికి మించి ఏదైనా ఉంటే వీళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి పైకి రెఫర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్న పాపులేషన్కి, ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఈ ఆరోగ్య మందిర్ మూలంగా చాలా ఉపయోగపడుతుంది. ఎంత తొందరగా వీళ్ళుంటే అంత తొందరగా. ఆయేషా మీరాకు తల్లిదండ్రులు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. శనివారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మైనార్టీస్ నేతలు షేక్ జాను సాహెబ్, జూల్ ఫకర్ అలీ, మహబూబ్ సుభానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. ఆయేషా మీరాకు జరిగినటువంటి ఇలాంటి దారుణ ఘటన ఏ అమ్మాయికి జరగకూడదు. ఏ తల్లిదండ్రులకి ఇలాంటి నష్టం జరగకూడదు. ఆ తల్లిదండ్రులకి ఆయేషా మీరాకి న్యాయం చేయాలి. ఆయేషా మీరాకి న్యాయం జరగాలని కుల మతాలకు అతీతంగా ర్యాలీలు, నిరాహార దీక్షలు, వేల కార్యక్రమాలు జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉద్యమం చేశారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. చాలామంది, ఎంతోమంది తల్లిదండ్రులు ఆయేషా మీరా తల్లిదండ్రులకు న్యాయం జరగాలని ఎదురు చూశారు. సుమారు 20 సంవత్సరాల న్యాయ పోరాటంలో అలిసిన తల్లిదండ్రులకు న్యాయం ఎండమావే అయింది. 2007లో దారుణ హత్యకు గురైన ఆయేషా మీరా కేసుకు సంబంధించిన అవశేషాలతో విజయవాడ CBI కోర్టు నుండి శుక్రవారం ఆమె తల్లిదండ్రులు తెనాలి జడ్జిపేటకు తెచ్చారు. వారికి ముస్లిం పెద్దలు, మానవతావాదులు, మేధావులు, విద్యావంతులు, కుల మతాలకు అతీతంగా ఆయేషా మీరాకు ఆమె తల్లిదండ్రులకు మద్దతుగా భారీ ర్యాలీగా చెంచుపేట కబర్స్థాన్కు తరలి వచ్చారు. ఆయేషా అవశేషాలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఖననం చేశారు. చంపిందెవరో తెలియకుండానే చనిపోయిన సుమారు 20 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు జరిగాయి. ఇలాంటి పరిస్థితి ఏ బిడ్డకు రాకూడదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయేషా మీరాకు, ఆమె తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. దుగ్గిరాల మండల గ్రామాల్లో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, సిద్దుల శ్రీవాణి, ఉజ్వల హరిణి, PSCS డైరెక్టర్ పఠాన్ జున్నూ ఖాన్, పంచాయతీ కార్యదర్శి తెనాలి మురళీకృష్ణ, కాబోతు దేవదాసు, చొప్పర రోసయ్య, అంచే రవిచంద్, షేక్ కరీముల్లా, MD ఫిరోజ్, షేక్ బాషా, షేక్ ఆయుబ్, షేక్ ఖలీల్, గరిక శ్రీను, షేక్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ప్రసాద్ లబ్ధిదారులు మాట్లాడారు. పోయిన నెల నాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. ఈ నెల నాకు పెన్షన్ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. ఈ పెన్షన్స్ ఇచ్చే రోజు మరి సోదరి పోయినసారి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. మరి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరి ఎంతో కాలం నుంచి కూడా చాలా అవసరపడుతూ పేద కుటుంబం నుంచి వచ్చిన వారు కనుక ప్రభుత్వం మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా చూసుకుని పోయినసారి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి అట్లనే ఈసారి కూడా నెలకు 10,000 రూపాయలు చెప్పిన పెన్షన్ శాంక్షన్ చేసి మరి ప్రప్రదంగా మొదటి నెల ఇవ్వటం జరిగింది ఈ రోజున. ఎందుకంటే పేదల ఆరోగ్యం, పేదలందరూ బాగుండాలి, అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రభుత్వ ఉద్దేశం అది. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇవాళ లోకేష్ గారు ముఖ్యంగా మన మంగళగిరి కాన్స్టిట్యూన్సీ రాష్ట్రం అంతా ఉంది. దీంతో కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా ఎమ్మటే సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయటం, వాళ్ళకి ఆర్థిక స్తోమత లేని వాళ్ళందరూ కూడా అది అరేంజ్ చేయటం, ఎమ్మటే మరి ఫంక్షన్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫంక్షన్స్ లోడ్ చేయకుండా ఇవాళ ఫంక్షన్ కూడా జరిగింది. మరి పేదల కష్టాన్ని అర్థం చేసుకుని వారికి అండగా నిలిచిన లోకేష్ గారు, చంద్రబాబు